తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరత్వం పొందిన కామ్రేడ్ దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నివాళులర్పించింది. ఖమ్మం నగరంలో జెడ్పీ సెంటర్ నుంచి భక్త రామదాసు కళాక్షేత్రం వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం భక్త కళాక్షేత్రంలో ఆ పార్టీ రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఏ భూమి కోసం భక్తి కోసం ప్రజల విముక్తి కోసం పోరాటం సాగిందో 6,000 మంది అమరులయ్యారో, దొడ్డి కొమరయ్య స్ఫూర్తి వృధా కాదు అని 10 లక్షల ఎకరాల భూమి పంచుకున్నారో, 3,000 గ్రామ స్వరాజ్యాలు స్థాపించుకున్నారో, ఇవాళ ఆ స్ఫూర్తి మొత్తం వెనుకపట్టు పట్టింది. ఆ పోరాటాల ఫలితంగా ఎంతో మంది భూమి సాధించుకుని అనుభవిస్తున్న చోటు ఇవాళ అసైన్డ్ ల్యాండ్స్ భూమి మాయమైపోతుంది. దున్నేవాడికి భూమి అన్న నినాదంతో రక్తం చిందించి త్యాగాలతో సాధించుకున్నటువంటి భూమిపై ప్రజలు హక్కు కోల్పోతున్నారు. ధరణి పోర్టల్ వచ్చాక ఇవాళ రాజకీయ నాయకుల స్వార్థంతో రాజకీయ నాయకులు దుర్మార్గంగా తెగబడి భూములని, ఆదివాసుల భూములని గుంజుకోవడానికి కుట్రలు పన్నుతున్నారు. షెడ్యూల్ ఏరియాల నుంచి భూమిని బయటకు తెస్తున్నారు. మహబూబ్నగర్లో చెంచుల మీద, ఖమ్మం, వరంగల్ జిల్లాలో కొండరెడ్లు, కోయలు, ఆదివాసీల మీద దాష్టీకాలు, దారుణాలు చేస్తున్నారు. ఇటు ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం, అటు ప్రభుత్వం దౌర్జన్యం. ఇవాళ ఎక్కడైతే షెడ్యూల్ ఏరియా నుంచి భూమిని బదిలీ చేస్తున్నారో, భూమిని బయటకు తెస్తున్నారో అక్కడ ఆదివాసీల మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయి. అందులో భాగమే ఇటీవల నాగర్ కర్నూలు, కొల్లాపూర్ ప్రాంతంలో జరిగిన చెంచు మహిళ ఈశ్వరమ్మ మీద జరిగినటువంటి దౌర్జన్యం. అక్కడ ఎన్నో కుటుంబాల భూమిని స్థానిక రాజకీయ నాయకులు లాక్కున్నారు. ఇది తెలంగాణ అంతా ఉన్న చిత్రపటం. పోరాడి సాధించుకున్న భూమిపై హక్కు కోల్పోతున్న సందర్భంగా ఇవాళ తెలంగాణ అమరవీరుడు దొడ్డి కొమరయ్య స్ఫూర్తి, ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాం. అట్లాగే మన భారతదేశంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ భూమి మీద, వనరుల మీద హక్కులు లేకుండా ప్రజలపై విధ్వంసం చేస్తుంది, యుద్ధం చేస్తుంది. ఆపరేషన్ కగార్ అంటున్నారు, ఆఖరి యుద్ధం అంటున్నారు. ఆదివాసీల మీద చేసే ఆఖరి యుద్ధం ఎవరి లక్ష్యాల కోసం, ఎందుకోసం, ఎవరి ప్రయోజనాల కోసం ప్రజలకు అర్థం చేయించాల్సిన అవసరం ఉంది. అదే విప్లవ పార్టీల కర్తవ్యం చెప్పడానికి, దానికి నిదర్శనంగా, సంకేతంగా ఈ మహాప్రదర్శన. 2 న్యూ డెమోక్రసీల ఆధ్వర్యంలో ఈరోజు ఖమ్మం జిల్లాలో సదస్సుని నిర్వహిస్తున్నాం. ఈ సదస్సు ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ పోరాటం 1946 నుంచి 52 వరకు జరిగింది. భూమి కోసం, భుక్తి కోసం, ఈ దేశ విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటం అనేటిని కొనసాగింది. ఆ సాయుధ పోరాటంలో ముఖ్యంగా 10 లక్షల ఎకరాల భూస్వాముల భూముల్ని పంచడం అనేటువంటి జరిగింది. అలాగే 3,000 గ్రామాల్లో ఎర్ర జెండాల్ని పాతి విముక్తి చేయటం అనేటువంటి జరిగింది. ఈ పోరాటంలో 4,000 మంది తమ విలువైనటువంటి ప్రాణాలని తృణప్రాయంగా అర్పించారు. అయినప్పటికీ ఈ రోజు వరకు కూడా భూమి అనేటువంటి సమస్యని ఈ పాలకులు అనేక చట్టాలు తీసుకొచ్చినప్పటికీ ఈ చట్టాల ద్వారా భూమి సమస్య అనేటువంటిది పరిష్కారం కాలేదు. దున్నేవానికి భూమి అనేటువంటి సమస్య పరిష్కరించబడలేదు. కాబట్టి మరొకసారి తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య వారసత్వంగా మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. దున్నేవానికే భూమి పోరాట